చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని టెక్నాలజికల్ పరంగా అభివృద్ధి పరచడం, అలాగే ఎంప్లాయీస్‌ని బాగా హై ఎండ్‌గా ట్రీట్ చేయడం, రోడ్స్ విషయంలో కానీ, మరి ఇవంతా కూడా చాలా క్లాసీ పరిపాలన ఉంటుంది అనేటువంటి ఒక మాట జనాల్లో ఎలాగో ఉంది. పేదవాళ్ళ విషయంలోనూ, కొంతమంది రైతుల విషయంలోనూ తనకి అభివృద్ధి పరిచేటువంటి విషయంలో కొంచెం క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యాయి అనేది సాధారణ ప్రజల యొక్క మాట. అయితే హైదరాబాద్ ఎప్పుడైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు మారిపోయిందో అప్పటినుంచి అమరావతిని మరొక హైదరాబాద్ లాగా తయారు చేయాలని చంద్రబాబు ఎంతో ప్లాన్‌లో ఉన్నారు. మరి ఇప్పటికే కాదు, ఎప్పటికీ చంద్రబాబు పేరు హైదరాబాద్‌లో మారుమోగడం గ్యారంటీ. కానీ ఇప్పుడు తను తలుచుకుంటే మరోసారి అలాంటి సృష్టిని చేయగలరని చంద్రబాబు నిరూపించడానికి సిద్ధమయ్యారట. సో, అప్పుడే చంద్రబాబు సర్కార్ పాలనకి కరెక్ట్‌గా నెల రోజులు ముగిసింది. ఇంకా 59 నెలల వ్యవధి ఉంది. అయితే తన ప్రాధాన్యత అంశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. బాధ్యతలు తీసుకున్నాక పోలవరం ప్రాజెక్ట్‌ని చూశారు. అమరావతి రాజధానిని చూశారు. ఇప్పుడు తన ముందున్న ఏకైక కర్తవ్యం అమరావతిని అభివృద్ధి చేయడమే. కీలక ప్రాజెక్టులు అక్కడ తీసుకురావడమే. మొన్న 3 రోజుల పాటు ఢిల్లీలో తిరిగి ఎలాగోలా నిధులు గట్టిగానే తీసుకురావడానికి స్టార్ట్ చేశారు. కేవలం చంద్రబాబుని దృష్టిలో పెట్టుకునే అమరావతిని నిర్వీర్యం చేసేశారు వైసీపీ. గత 5 ఏళ్లుగా అమరావతి అప్పటి మంత్రులు చెప్పినలాగానే శ్మశానంలాగా మారిపోయింది. అందుకే అమరావతి పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు బాబు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి క్షణం అమరావతి కోసమే ఆలోచన చేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అమరావతి ఒక చిట్టడివిలాగా మారిపోయింది. కేవలం అక్కడ జంగల్ క్లియరెన్స్ పనులకే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సో మరి దిగ్గజ సంస్థలు ఏపీకి క్యూ కడుతున్నాయి. చంద్రబాబుని పలు విదేశీ కంపెనీలు కలుస్తున్నారు. పెట్టుబడుల ప్రాతిపదికలో ముందుకొస్తున్నారు. వియత్నాంకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విన్సాఫ్ట్ ఏపీలో ప్లాంట్ పెట్టేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉందట. చంద్రబాబును ఆల్రెడీ కలిశారు. భూమికి అలాగే కొన్ని ఇంపార్టెంట్‌కి సంబంధించినటువంటి సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడుల ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు వాళ్ళకి ఆల్రెడీ రెఫరెండం ఇచ్చేశారు. విన్సాఫ్ట్ వియత్నాంకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు తయారు చేస్తారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు అంటే బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. తమిళనాడులో ప్లాంట్‌కి శంకుస్థాపన జరిగినా ఎందుకో అక్కడ మరి ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, అమరావతి కొత్త రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ తమ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బావుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒక్క విన్సాఫ్ట్ పరిశ్రమే కాదు, చాలా చాలా ఫ్యాక్టరీస్ ఏపీకొచ్చేందుకు చూపిస్తున్నాయి. అయితే చంద్రబాబు సైతం చాలా వేగంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌కి పెట్టుబడుల వరదొచ్చింది. ఆ సమయంలోనే పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అయ్యారు. మరోసారి అమరావతిలో అదే చేయడానికి డిసైడ్ అయ్యారు. స్వదేశీ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ఏపీకొస్తుండగా విద్య, ఆరోగ్యం, టూరిజం ప్రాజెక్ట్స్ సైతం వస్తుండడంతో మరో హైదరాబాద్‌గా అమరావతిని మార్చడం చంద్రబాబు ఖాయమని డిసైడ్ అవుతున్నారు. కాబట్టి అలాంటి అవకాశం తొందరలో రావాలని కోరుకుందాం.